హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. జగన్ ప్రభుత్వంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు అమ్మాయిలు 3,000 మంది 30,000 మంది మిస్ అయ్యారని చెప్పారు. నిన్న అసెంబ్లీలో మన అనిత హెచ్ఎం అనిత 4,000 చిల్లర చెప్పింది. సారీ 4,000 కాదు, 400 చిల్లర చెప్పింది. అది ఇంట్లో నుంచి గొడవపడి వెళ్ళిపోవడం అట్లాంటివి, అలా వెళ్ళిపోయారు, అలా కొన్ని కేసులు అని చెప్పింది. ఈయనేమో పవన్ కళ్యాణ్ ఏమో 3,000 అన్నాడు, ఈమెమో 400 చిల్లర అని చెప్పింది అనిత. మీ పార్టీ వాళ్ళు మీకే అండర్స్టాండింగ్ లేకుండా లెక్కలు చెప్తున్నారు. అమ్మాయిలు అదే లేడీస్ మిస్సింగ్ కేసు అవి అంటే జగన్ గవర్నమెంట్లో ఉంటే అట్లా జరిగిందని అంటారు. గవర్నమెంట్ ఎవరైతే ఏముంది, ఇన్సిడెంట్ జరగడానికి, అమ్మాయిలకు ఏదైనా అఘాయిత్యాలు జరగడానికి ఎవరికి కారణం కాదు, ఎవరికి వాళ్ళే కారణం. మరి అట్లా అసెంబ్లీలో చెప్పారు కదా మీరే 400 మంది అని. మరి పవన్ కళ్యాణ్ 3,000 మందిని పట్టుకున్నాడా? ఎంక్వైరీ చేయించాడా? కనీసం 10 మందినైనా వెలికి తీశాడా? వెలికి అంటే ఎంక్వైరీలో పలానా చోట పలానా అమ్మాయింది, జగన్ ప్రభుత్వంలో తప్పిపోయిన అమ్మాయిలలో 10 మందిని నేను వెతికి ఎంక్వైరీ చేసి పట్టుకున్నాను అని లెక్కలు చూపించాడా? ఎంతంటే అంత మాట్లాడి ఏదంటే అది అబాండాలు వేసి ఏదైతే చూపించడం కాదు. మనమేంది, మన గవర్నమెంట్ ఏంది, మనం ఏం చేస్తున్నాం, మనం ఇచ్చిన హామీలు ఏంటివి, కొన్ని ఇవ్వకపోయినా చేయొచ్చు. మీ చేతుల్లో ఉంది గవర్నమెంట్, ఉమ్మడిగా ఉన్నారు కాబట్టి. అమ్మాయిల విషయంలో చాలా అందరు పేరెంట్స్ కానీ గవర్నమెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా చాలా కేర్ఫుల్గానే ఉంటారు. అది ఒక్కోసారి అవుతూ ఉంటాయి, అది ఎవరి చేతుల్లో ఉండదు కదా. ఆ మాటకు వస్తే గవర్నమెంట్ని కాదు తప్పు పట్టాల్సింది, పేరెంట్స్ని, తల్లిదండ్రిని, లేదా అత్తమామను, లేదా భర్తను. అంతేగాని గవర్నమెంట్ని తప్పు పట్టడానికి మనం అది రాంగ్. మరి ఆ మాటకు వస్తే జగన్ గవర్నమెంట్లో అట్లా అయిందన్నారు. మరి నిన్న 2024 నవంబర్ 18కు ఒక అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసి, లాయర్ స్టూడెంట్ చేస్తే ఇంట్లో వాళ్ళు కనుక్కొని పట్టుకున్నారు. పట్టుకొని ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, నా మీద మూకుమ్మడి అత్యాచారం జరిగింది, రేప్ చేశారు, అందుకే నేను భరించలేను, నేను బ్రతకలేను, అందుకే చనిపోతున్నానని వాంగ్మూలం ఇచ్చింది. మరి దీనికి సమాధానం ఎవరు? పవన్ కళ్యాణా, అనితనా, చంద్రబాబు నాయుడా? మీరు ఆలోచించుకోండి. సాక్షాత్ మీ గవర్నమెంట్లోనే ఎప్పుడు 6 months కూడా కాలే మీరు, మీ ప్రభుత్వం. అట్లా ఎంతమంది, ఒక చిన్న బాలిక, అంతకుముందు 17 years అమ్మాయి, ఏళ్ళ మీదనే లెక్క పెట్టవచ్చు. ఈ మధ్యనే 4-5 కేసులు మీ గవర్నమెంట్లోనే. మిమ్మల్ని ఎవరైనా తప్పుపట్టి మీ గవర్నమెంట్ ఇట్లా జరిగిందన్నారా? మీరే విమర్శించుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి మీరే. అవి జరగడానికి ఎవరు బాధ్యులు గారు. మీరు అనిత ప్లస్ పవన్ కళ్యాణ్ అంటారు వాలంటీర్స్ అట్లా చేస్తున్నారు. వాలంటీర్స్ ఏంది, ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఎవరికైనా ఏమన్నా అదేంటి హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ బీమా, ఆరోగ్యశ్రీ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, ఏమన్నా ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయా, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం, అలాంటి పెన్షన్ల కోసం ఎవరికైనా పెన్షన్లు వస్తున్నాయా రాలేదా, వాళ్ళు అట్లా ప్రజల కోసం కష్టపడతా ఉంటే, పనిచేస్తూ ఉంటే, అమ్మాయిలు మిస్సింగ్ అయిన దాంట్లో వాలంటీర్స్ హస్తం ఉంది అని వాళ్ళను నిందించారు. చంద్రబాబు నాయుడు 5,000 కాదు నేను 10,000 ఇస్తా అని చెప్పాడు. 10,000 కాదు కదా,
ఒక 2000 కూడా ఇవ్వలే వాళ్ళు. కనీసం పెన్షన్ తీసుకుంటున్నారు కదా, అట్లా కూడా వీళ్ళకు నిరుద్యోగ భృతి కింద కూడా వాళ్ళకి ఇవ్వలే. వాళ్ళు కష్టపడ్డారు, చేశారు. 6 గంటలకు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వాలంటీర్స్ ఇచ్చారు, పెన్షన్స్ ఇచ్చారు. ఎవరైనా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు, నిజాయితీగా చేస్తారు. ఎవరిని మనం తప్పు పట్టకూడదు. ఏ గవర్నమెంట్లోనైనా మేము అందరి మనుషులం, అందరూ మనకు కావాలి. అంతేగాని నీ గవర్నమెంట్లో ఉంటే ఇట్లా అయింది, నా గవర్నమెంట్లో ఉంటే బాగున్నా అన్నికి లేదు కదా. మీ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు 5 మంది అమ్మాయిలకు అట్లా అయింది కదా. ఈ లా స్టూడెంట్ అమ్మాయికి ఎంత ఘోరమైన పరిస్థితి. వాడు ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని ఇక్కడక్కడ తీసుకెళ్ళి అమ్మాయిని వాడుకొని, తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్తో కూడా వాడించి బ్లాక్మెయిల్ చేసి కూడా వాడుకొని, తీరా నువ్వు ఎవరికన్నా చెప్తే నిన్ను చంపేస్తామని బెదిరించి అట్లా చేస్తున్నారు. ఇలాంటివన్నీ పర్సనల్ విషయాలు, గవర్నమెంట్కి ఏం సంబంధమే లేదు, వాళ్ళు చూడరు కూడా. ఏదైనా పోలీస్ స్టేషన్ దానికి వస్తేనే ఎవరికైనా తెలుస్తుంది. అంతే, లోపల వాళ్ళు ఏం చేసుకునేది పర్సనల్ పక్క వాళ్ళకు కూడా తెలియదు, పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు. అలాంటిది గవర్నమెంట్కి ఎట్లా తెలుస్తుంది? మన మీద సీటు కావాలా, సీఎం సీటు కావాలని చంద్రబాబు నాయుడు, నాకు సీఎం సీటు కావాలని పవన్ కళ్యాణ్, మీరు ఏదన్నా చేసుకోండి. ప్రజెంట్ గత ప్రభుత్వం ఇట్లా ఉంది అని ఏలెత్తి చూపించడానికి లేదు. అది ఎవరైనా నువ్వైనా జగనైనా, అది మీరైనా జగనైనా, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్ అనకూడదు. జగన్ కూడా ఏం అనలే ఎవరిని, మీ ప్రభుత్వం ఇట్లా అయింది ఇంతవరకు కూడా ఏం అనలేదు. మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి. మనము ఆ గవర్నమెంట్ని ఇట్లా అన్నాం కదా, మనం ఎందుకు అన్నాం, ఇప్పుడు మన గవర్నమెంట్లో కూడా ఇట్లా జరుగుతుంది కదా అనేది. అది లా స్టూడెంట్ కూడా అమ్మాయి ఏదో వెళ్ళినామా క్లాసులకు, చదువు ఎవరైనా కూడా ఆ అమ్మాయి ఒక్కతే కాదు, ఈ ఫ్రెండ్స్ పక్కన ఉన్నోళ్ళు వాళ్ళు ఏం డ్రెస్ వేసుకుంటే మనం అలాంటి కాస్ట్లీ డ్రెస్ వేసుకోవాలి. మనం కార్లో పోతే బాగుంటుంది, మనకు బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. ఇలా పక్కన ఫ్రెండ్స్ కూడా రెచ్చగొడతారు, దానికి రెచ్చిపోతారు. ఎన్ని సినిమాలలో చూడలే, చాలా సినిమాలలో అబ్బాయిలను పడేయడానికి ఎన్నో పథకాలు వేసి, అబ్బాయి లవ్ ట్రాక్లో పడినాక పార్టీ చేసుకుంటారు. ఎన్ని సినిమాలలో చూడలే. అట్లనే అబ్బాయిలు కూడా అమ్మాయిని పడేసి తర్వాత పార్టీ చేసుకుంటారు. ఇవన్నీ సినిమాల ద్వారా వచ్చినవి. అమ్మాయిలను రేప్ చేయడము, గ్యాంగ్ సినిమాలలో అయితే చూపిస్తుంటారు కదా. జరిగేది ఎంతవరకో తెలియదు, సినిమాలు చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. ఆ సినిమాలు తీయడం వల్ల వాళ్ళు ఎలా ఉంటుందో చూద్దామని కూడా చేస్తారు. వాళ్ళకేమి జైలు శిక్ష పడుతుంది, అబ్బాయిలు కొద్ది రోజులు ఉంటారు జైల్లో, ఎవరో ఒకరు బెయిల్ ఇప్పిస్తారు, బయటకు వచ్చి హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ నష్టపోయేది ఒక లేడీనే కదా. ఆ నష్టపోకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి కదా. పేరెంట్స్కి చెడ్డ పేరు వస్తుందేమో అనే ఒక భయం ఉండాలి కదా. పూర్వకాలంలో అందుకే 11 సంవత్సరాలు వస్తేనే పెళ్లి చేసేవాళ్ళు. వాళ్ళకు ముందు రోజులలో ఏం జరుగుతుందో వాళ్ళకు ముందే తెలుసు పాతకాలం వాళ్ళకు. అందుకే చదువులు అవన్నీ లేకుండా, అమ్మాయికి చదువు లేకుండా 11 సంవత్సరాలకు పెళ్లి చేసి సంసారము, పిల్లలు, సంసార బాధ్యతలు అమ్మాయిలకు అప్పచెప్పేవాళ్ళు. ఎందుకంటే అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్పుడు అట్లా ఉన్నారు. వీళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయి, కస్తూరి అట్లాంటి ఆడవాళ్ళని చూసి మన ఈ జనరేషన్ వాళ్ళు, మన అమ్మాయిలు కూడా అట్లా లేడీ ఒక మంచిగా చదువుకుంటే మంచి పేరు వస్తుంది, ఒక సీఎం కావచ్చు, లేకుంటే ఒక కలెక్టర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు
అలా ఆశపడి పిల్లల్ని చదివించాలనుకుంటారు. పిల్లలు ఏం చేస్తారు? ఫ్రెండ్స్ మాట వింటారు. అబ్బాయిలు కొంతమంది పాడైపోతున్నారు. సేమ్ టు సేమ్ అమ్మాయిలు కూడా. అమ్మాయిలు కూడా ఏం తక్కువ కాదు. అబ్బాయిలను మోసం చేసి వీళ్ళని ప్రేమించి వాళ్ళని వదిలేసి ఇంకా ఎంజాయ్మెంట్ కోసం ఇంకొకరిని ప్రేమించి అట్లా మారుతూ ఉంటారు. సేమ్ వాళ్ళు అట్లా చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అన్నట్టు అబ్బాయిలు కూడా. ఎవరు ఫలాన్ని అబ్బాయి తప్పు అమ్మాయి తప్పని ఏం మనం చెప్పలేము. వాళ్ళ వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళ వాళ్ళ కోరికలను బట్టి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ పెంపకాన్ని బట్టి ఎన్విరాన్మెంట్ని బట్టి మనం జీవించే ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా ఉండాలి. దాన్ని బట్టి మనిషి బాగుపడుతున్నారా చెడిపోతున్నారా అనేది నిర్ణయించేది. అంతేగాని గవర్నమెంట్ తప్పేముండదు. అది ఏ గవర్నమెంట్ అయినా, బాబుదైనా జగన్దైనా ఏ గవర్నమెంట్ది తప్పు ఉండదు. మన మన ఫ్యామిలీ గురించి మనకు తెలుసు కానీ గవర్నమెంట్కి ఎట్లా తెలుస్తుంది? మరి నిన్న నవంబర్లో 18th అయింది కదా, అది మరి అనిత పవన్ కళ్యాణ్ చేయించారా? జనసేన పార్టీ వాళ్ళు చేయించారా? పోనీ టీడీపీ పార్టీ వాళ్ళు చేయించారా? పోనీ బీజేపీ పార్టీ వాళ్ళు చేయించారా? అమ్మాయికి అట్లా గ్యాంగ్ రేపు. ఒకరిని అనే ముందు మనం శుద్ధంగా ఉన్నామా మన గవర్నమెంట్ ఆలోచించాలి. అప్పుడు కూడా రాబోయే రోజులలో మన గవర్నమెంట్ వస్తే మనం కూడా ఇట్లాంటి మాట పడాల్సి వస్తుంది. మనం అనొద్దు అనేది ఉండాలి. అది మనం ఎప్పుడైనా కూడా ఒకరిని ఇట్లా చూపిస్తే ఒక్కటే చూపిస్తుంది, కానీ మిగిలిన 3 ఎట్లా చూపిస్తున్నాయి? నా సైడే ఉన్నాయి. మనం ఒకరిని ఇట్లా అంటే తర్వాత 3 మనల్ని చూపిస్తారు. 3 కాదు 10 మంది చూపిస్తారు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. ఎవరైనా కూడా ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా అబాండాలు వేయడంలో నిందించడంలో అనిత ఫస్ట్ ఉంటుంది. నిన్న అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ వాకౌట్ చేస్తుంటే నీకు దమ్ము లేదా ధైర్యం లేదా అంటుంది. అంతొద్దు, నువ్వేం సినిమా తీయడంలే. సినిమాలలో అయితే నువ్వు చెప్పిన డైలాగ్ బాగుంటుంది. ఇది రియల్ లైఫ్. ప్రజల కోసం నువ్వు పనిచేస్తున్నావు. ప్రజలను మెప్పించాలి. ఎట్లా? అనిత బాగా చేస్తుంది. ఒక లేడీ అయినా కూడా మంత్రి పదవి ఇచ్చినా కానీ హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి కూడా ఎంత బాగా చేస్తుంది. అట్లా అగైనెస్ట్ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా నిన్ను మెచ్చుకోవాలి. అట్లా ఉండాలి. కానీ ఇదేంది అంత రూడ్గా మాట్లాడుకుంటా? నాకైతే అసలు నచ్చలేదు అనిత. అసలు వైజాగ్ అమ్మాయి ఇది తలుచుకుంటే చాలా బాధాకరం. అట్లాగా కావద్దండి అమ్మాయిలు. మీకు ఇంట్రెస్ట్ లేకుంటే మేము చదవలేమమ్మా అని చెప్తే వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు. అంతేగాని చదువు ముసుగులో ఉండి ఇట్లా కోరికలు తీర్చుకోవాలి, ఎంజాయ్మెంట్ చేయాలా అనేది చాలా తప్పు. నిజంగా మరి చాలామంది చదువు ముసుగులో ఉండి చాలా మిస్టేక్స్ చేస్తున్నారు, చాలా రాంగ్ స్టెప్ వేస్తున్నారు. అలా వెయ్యకండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే ఉంటుంది. అలా చేసుకోకండి ప్లీజ్. పేరెంట్స్ని గౌరవించండి. సంసార బాధ్యతలు తెలుసుకోండి. సొసైటీలో ఎట్లా ఉండాలో నేర్చుకోండి. అన్నీ తెలుసు మీకు. తెలిసినా ఇట్లా రాంగ్ స్టెప్ వేసి ఏముంది? ఏం తిన్నా కూడా ఒక్క 5 నిమిషాలే అది టేస్ట్. నువ్వు పార్టీకి వెళ్ళినా ఇంకా ఏదన్నా నీ కోరిక ఏది ఉంటే కూడా ఒక 5 మినిట్సే, తర్వాత ఏముండదు. అలాంటి చిన్న చిన్న కోరికలకు ఆశపడకండి. చదవండి, మంచిగా చదువుకోండి. పేరెంట్స్కి మంచి పేరు తీసుకురండి. సమాజంలో మంచి వ్యక్తిగా నిలబడండి సొసైటీలో. అంతేగాని చూడు మీ గురించి
ఏదైనా ఒక మిస్టేక్ జరిగితే ప్రపంచం అంతా తెలిసిపోతుంది. ఆ ప్రపంచంలో మీ పేరెంట్స్ కూడా ఉన్నారు కదా, అవసరమా వాళ్ళని బాధ పెట్టేదానికన్నా? చేతనంత వరకు చదువు తక్కువైనా పర్వాలేదు, కుటుంబ బాధ్యతలు పిల్లలకు నేర్పించండి, కుటుంబ విలువలు నేర్పించండి, అంతే. అప్పుడు బాగుంటుంది. అయినా వాళ్ళు నేర్పించేంత టైం వీళ్ళు ఇయ్యరు కదా, అంత స్కోప్ ఇయ్యరు కదా. అమ్మాయిలైనా అబ్బాయిలైనా 7th 8th వరకే పేరెంట్స్ మాట వింటారు. 9th 10thకి వస్తే ఇంకా అయిపోయాం, మేము పోటుగాలము, మేము మునగాలమని అబ్బాయిలు అనుకుంటారు. అమ్మాయిలు మేము రాణులం, మహారాణులమని, మేము క్వీన్స్ అనుకుంటారు వాళ్ళు అమ్మాయిలు. అలా కాకండి, ఎప్పుడు మీరు చిన్నపిల్లలే, మనం ఎప్పుడు చిన్నపిల్లలమే, ఎప్పుడు ఇంకా ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. అలా అనుకున్నందుకే ఈరోజు గ్యాంగ్ రేప్స్ జరుగుతున్నాయి. మేము రాణులము, మహారాణులము, క్వీన్స్ అని అనుకున్నందుకే గ్యాంగ్ రేప్స్ జరుగుతున్నాయి. అబ్బాయిలు అయితే సైకోలు అయిపోతున్నారు. ఇప్పుడున్న ఇతను ఉన్నాడు కదా, ఎవరు, శ్రీనివాస్, అదే అఘోరి అలియాస్ శ్రీనివాస్. అతను అబ్బాయి, రియల్గా అయితే అబ్బాయి. తర్వాత ఎవరో కామాంధులు సాకు పెంచిన వాళ్ళు ఇంకెవరో అతని అవతారాన్ని, ఆర్గన్స్ని మార్చి వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి అలా మార్పిడి చేసి అతన్ని అలా చేశారు. అతన్ని రియల్గా అబ్బాయి. ఏదన్నా లవ్ ఫెయిల్ అయి ఉండొచ్చు అతనిలో. అతను చేసే ప్రతి పని అతనికి ఒక విలేకరి ఉన్నాడు. అఘోరికి ఒక పర్సనల్ విలేకరి, ఒకరో ఇద్దరో మొత్తానికి అతనితో ఇంటర్వ్యూ చేసినట్టే చేస్తున్నారు. అతని వీడియోస్ అతనికి సెండ్ చేస్తున్నారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అంత తక్కువ అంచనా వేయకూడదు. దీక్ష చేసిండొచ్చు కానీ అంతా ఒక ఫైనాన్షియల్ ఇన్కమ్ కోసమే చేస్తున్నాడు అతను, అఘోరి, పబ్లిసిటీ కోసం. మరి నిన్న వరంగల్లో హిజ్రాలు వచ్చారు కదా, ట్రాన్స్జెండర్స్, వాళ్ళతో మాట్లాడొచ్చు కదా. అక్కడి నుంచి మళ్ళీ మోదీ దగ్గరికి వెళ్తా అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? ఇక్కడ హిజ్రాలు వచ్చారు, నా బండారం అంతా బయట పెడతారు, ఇక్కడ వద్దు, ఎక్కడైతే అతన్ని నిజ స్వరూపాన్ని బయట పెడతారనే డౌట్ వస్తే ఎమ్మడే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతున్నాడు. అది శ్రీనివాస్ అలియాస్ అఘోరి. అదనమాట. ఏ కామాంధులు అతన్ని కోరిక తీర్చుకోవడానికి ఆర్గన్స్ మార్పిడి చేసి అతన్ని వాడుకున్నారు. ఎందుకంటే చైల్డ్హుడ్లో 7 years అప్పుడే అతను వెళ్ళిపోయాడు కదా ఇంట్లోంచి. అప్పుడు ఎవరో పెంచారు, ఎక్కడో. ఇట్లనే వాళ్ళు కామాంధులు కోరిక తీర్చుకోవడానికి అతన్ని ట్రాన్స్జెండర్గా మార్చారు. లేదా ఇతనే ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత ఎవరైనా అమ్మాయిని ప్రేమించింటాడు, ఆ మోసం చేసి ఉంటుంది ఆ అమ్మాయి, ఆ పగ తీర్చుకోవడానికి అమ్మాయిలు మోసం చేసింది కదా, వాళ్ళ అవయవాన్ని ప్రపంచానికి చూపిస్తూ వాళ్ళ సిగ్గు తీయాలనేది కూడా మైండ్లో పడిపోయి ఈ విధంగా కూడా బట్టలు లేకుండా తిరుగుతుండొచ్చు. చాలా సందేహాలు ఆ అఘోరి మీద ఉన్నాయి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అతని మైండ్తోనే అంతా పనిచేస్తూ అతన్ని ఫోన్లో ఈ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఇన్కమ్ కోసమే. అతను చేసేది కూడా ఇన్కమ్ కోసమే. లేదంటే ఐఫోను ఛార్జింగు, ఫోన్ కార్లో పెట్టి ఛార్జింగు, ఆ కార్ మొత్తం ఓపెన్ చేసి చూసేవాళ్ళు ఎవరు లేరు. జస్ట్ పైన నిన్న సర్వీసింగ్కి ఇస్తే కూడా మొత్తం పైన క్లీన్ చేశారు. క్లీన్ చేస్తానే నా ప్రయాణం మోదీ దగ్గరికి అన్నాడు. ఇక్కడ హిజ్రాలు వచ్చి చెప్పారు కదా, ఇతని దగ్గరికి వచ్చారు కదా అఘోరి అలియాస్ శ్రీనివాస్. తెలుసుకున్నాడు, అరే వీళ్ళ దగ్గర మన పప్పులు ఉడకవు, ఇంకా అమాయకులు ఇంకా ఉంటారు కదా, అక్కడ వెళ్దామనుకుని ప్రయాణం కట్టాడు. అట్లా అసలు ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికి తెలియదు కదా. అందుకే అనిత
హెచ్ఎం అనిత, డీసీఎం పవన్. ఎవరి గవర్నమెంట్లో తప్పులు జరుగుతున్నాయని కాదు, ఎలా జరుగుతున్నాయని దాన్ని నిర్ధారించి అది జరగకుండా అరికట్టండి. డిసీజ్ ఎట్లయితే మనం ట్రీట్మెంట్ ఇవ్వకుండా కంటే ముందే ప్రివెన్షన్ చేస్తాం కదా, అదే అరికట్టడానికి ముందే జాగ్రత్తలు తీసుకుంటాం కదా, అట్లా ఏ అఘాయిత్యాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఏ విధంగాని దాన్ని అరికట్టండి, తెలుసుకోండి. అంతేగాని మీ చుట్టూ 100 మంది 20 మంది పోలీసులను పెట్టుకుంటే ఇక సమాజాన్ని ఎవరు కాపాడేది? ఒక ఇద్దరు సరిపోదా? ఒక మంత్రికి 2 పోలీసులు సరిపోరా? 2 గన్మెన్లు సరిపోరా? ఓ 10-20 మంది ఒక్కొక్క మంత్రి కాడ ఉంటే మిగిలిన వాళ్ళకి ఎట్లా సెక్యూరిటీ? అలా కాదు. ముందు మీరు సెక్యూరిటీని తగ్గించి ఎక్కువ స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర, మెడికల్ స్టూడెంట్స్ దగ్గర, డిగ్రీ స్టూడెంట్స్ కాలేజ్ దగ్గర అట్లాంటి చోట సెక్యూరిటీ పెంచండి. కో ఎడ్యుకేషన్ కాకుండా ఈవెన్ మెడికల్ ఫీల్డ్లో కూడా కో ఎడ్యుకేషన్ లేకుండా, లా స్టూడెంట్స్ కూడా కో ఎడ్యుకేషన్ లేకుండా సపరేట్గా ఎడ్యుకేషన్ ఉండేటట్టు చూడండి. అంతేగాని హోమ్ మినిస్టర్ అని ఒక 30 మందిని, పవన్ కళ్యాణ్కి ఒక 30 మందిని, చంద్రబాబు నాయుడుకి ఒక 50 మందిని సెక్యూరిటీ పెట్టుకొని మీరు తిరగడం కాదు. మీ ప్రాణాల మీద ఎంత మీకు తీపి ఉంటుందో ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి వాళ్ళ వ్యక్తిగతంగా అంత భయం ఉంటుంది, అంత బాధ్యతగా చేస్తుంటారు. కొన్ని చోట్ల అట్లా జరుగుతుంటాయి. ఏ గవర్నమెంట్ది తప్పు ఉండదు, ఎవరిని నిందించకూడదు.